ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో భగవద్ విభూతిని యథార్థముగా ఎరింగిన వానికి దైవ సంబంధమైనటువంటి నిశ్చల యోగము సిద్ధించునని ముఖ్యముగా తెలియజేశారు. ఈ ప్రకారముగా భగవద్ విభూతిని భగవతత్వమును బావుగా చేసుకునేటువంటి భక్తులు నిర్మల భక్తితో అతని సేవించుదని రాబోయేటువంటి శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం నేను సర్వస్య సమస్తమునకును ప్రభవ ఉత్పత్తి కారణమైన వాడను మత్తః నా వలన సర్వం సమస్తము ప్రవర్తతే ప్రవర్తించుచున్నది అనగా నడుచుచున్నది. ఇది అని మత్వా తెలుసుకొని బుధాహ తెలివి గలవారు అనగా విఘ్నులు భావ సమన్వితా పరిపూర్ణ భక్తిభావంతో కూడిన వారై మాం నన్ను భజంతే భజించుతున్నారు అనగా ఉపాసించుతున్నారు. నేను సమస్త జగత్తునకు ఉత్పత్తి కారణమైన వాడను, నా వలననే ఈ సమస్తము నడుచుతున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తిభావముతో కూడి నన్ను భజించుతున్నారు. భగవంతుని ధ్యానించువారు, సేవించువారు, వారి నామమును జపించువారు చాలామంది కలరు. కానీ భావముతో కూడి అనగా నిర్మల భక్తితోనూ శ్రద్ధతోనూ కూడినటువంటి ఆ కార్యము చేయువారు అరుదు. అయితే అట్టి భక్తి శ్రద్ధ భగవానుపై ఎట్లు కలుగగలదు? వారి సృష్టి మహిమను విభూతి రహస్యమును ఎరింగినప్పుడు, ఒక వస్తువు యొక్క విలువ బావుగా తెలిసినప్పుడే దానిపై మనుషులకు శ్రద్ధ వహించును. అట్లే భగవానుడు సమస్త జగత్తునకు మూలాధారుడు, వారి వలనే ఈ సమస్తము ప్రవర్తించున్నదని తెలుసుకోగలుగుతాం. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.